అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవలు నిలిపివేత. ఆరోగ్య సేవలు నిలిపివేత ఏంటో బాబు అంటే, ఈ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఎప్పుడు 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో. ఎందుకంటే వజుదా ఆయన డాక్టర్ కాబట్టి పేదల యొక్క కష్టాలు ఏంటి, మనిషికి జబ్బు చేస్తే ఆ సమస్య ఏంటి అనేది డాక్టర్కి తెలిసినంత ఇదిగా కడమ వాళ్ళకి తెలియదు. లేదా ఒక రోగికి తెలుస్తుంది, ఒక డాక్టర్ తెలుస్తుంది ఆ సమస్య ఏంటో. డబ్బు లేనప్పుడు ఆర్థికంగా పడే బాధలు ఏంటో కూడా తెలుస్తుంది. కాబట్టి ఆయన ఆలోచించి ఈ ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఎట్లా 2 లక్షల రూపాయల వరకు వైద్యం ఖర్చులు ప్రభుత్వమే భరాంచుద్ది పేదవాళ్ళకి అని. అప్పుడు ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ప్రజలందరికీ 2 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ హాస్పిటల్లో, అంటే మొదటిసారిగా కిమ్స్, యశోద, అపోలో లాంటి హాస్పిటల్స్లో ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్, పెద్ద పెద్ద ఆపరేషన్లన్నీ కూడా ప్రజలు చేయించుకున్నారంటే అది ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సాధ్యమైంది. దీనికి సృష్టికర్త ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత వచ్చిన 14లో తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసీ గారు కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ అందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ అనే దాన్ని కంటిన్యూ చేశారు. పేర్లు మార్చారు తప్పితే పథకం అయితే అదే. ఈ పథకంలో పేద ప్రజలకు ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన వాళ్ళకి 1 లక్ష రూపాయలు హార్ట్ అటాక్ జబ్బు వస్తే ఒక స్టెంట్ వేసుకోవాలంటే 1 లక్ష రూపాయలు అవుతుంది. ఎవరి దగ్గర ఉంటే 1 లక్ష రూపాయలు? అది ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే గబక్కన వెళ్తున్నారు, స్టెంట్ వేసుకున్నారు, 3వ రోజు ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంత సౌకర్యమైన పథకం ఈ పథకం. నిజంగా ప్రపంచ చరిత్రలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. ఇట్లా ఇన్సూరెన్స్ కార్డు పట్టుకున్నాను హాస్పిటల్కి వెళ్తున్నారు, అడ్మిట్ అవుతున్నారు, ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చేస్తారు. అది మన దేశంలో అయితే ఎంత కష్టం ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే. అలాంటి పరిస్థితులు ఈ ఆరోగ్యశ్రీ ఎంతో ఉపయోగపడింది. దీన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు పెంచాడు ఈ ఆరోగ్యశ్రీని. 25 లక్షల వరకు కూడా జబ్బులు వస్తే ఆ మనిషికి కానీ, అంత వాల్యూ జబ్బు వస్తే కానీ వచ్చినా సరే ట్రీట్మెంట్ చేస్తానికి ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ నుంచి చేసే విధంగా పెట్టారు. చాలా వరకు నెంబర్ ఆఫ్ డిసీజ్ని ఈ ఆరోగ్యశ్రీలో కవర్ చేశారు. ఒక కాస్మెటిక్స్ డిసీజెస్ తప్పితే కడమ అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో మ్యాక్సిమం 90% డిసీజెస్ కవర్ అయినాయి ఈ ఆరోగ్యశ్రీ. అందుకే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే 10 లక్షల వరకే ఇచ్చింది ఆరోగ్యశ్రీ పెంపుదల. ఆంధ్రాలో 25 లక్షల దాకా ఉంది. అదే స్కీమ్ని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు. గత మార్చిలోనే ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసి ఈ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్లు ఒకట్లా. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హాస్పిటల్స్కి ఈ ఆరోగ్యశ్రీ చేసిన వాళ్ళకి డబ్బులు అనేది ప్రభుత్వం చెల్లించాల. దానివల్ల చాలాసార్లు స్ట్రైకులు జరిగినాయి. చాలా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ లేదని చెప్పేవాళ్ళు ఆ రోజులు. అలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ముందు మార్చిలో ఇలాగే స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తే ఒక 2600 కోట్లు ఎంతో ఇవ్వాల్సి వస్తే ఒక 230 కోట్లు ఇచ్చి బతిమాలుకుని మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక ఇస్తామంటే హాస్పిటల్స్ వాళ్ళు సత్యనారాయణపల్లికి వచ్చిందే కట్టినామని చెప్పి వాళ్ళు కూడా ఆ డబ్బు తీసుకుని ట్రీట్మెంట్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ 7వ నెల కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేశారు. సుమారుగా 3000 కోట్ల రూపాయలు ప్రభుత్వం హాస్పిటల్స్కి, ఈ ఆరోగ్యశ్రీ సేవలు అందించే హాస్పిటల్స్కి ఆంధ్రప్రదేశ్లో 3000 కోట్ల రూపాయల దాకా చెల్లించి బకాయిలు ఉన్నాయి. దాని మీద వీళ్ళు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేశారు. అసలు ముందు ఈ పథకం ప్రజలకు చాలా అవసరమైంది. టాప్ ప్రయారిటీలు అయినా సరే ప్రభుత్వం వాళ్ళతో చర్చలు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ప్రజలకు ఈ సేవని ఇమీడియట్గా అందుబాటులో తీసుకురావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ పథకాన్ని తూట్లు పొడిచాడు. ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి పేరు మీద ఉన్న ఈ పథకానికి ఆయనే తూట్లు పొడిచాడు. ఎందుకు? దానికి డబ్బులు ఇవ్వకుండా హాస్పిటల్స్ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ప్రజలకు కూడా ఆరోగ్యశ్రీ డబ్బులు రావట్లేదు కాబట్టి దానికి హాస్పిటల్స్లో ఎక్కడికి వెళ్ళాక ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ లేదని బోర్డు పెట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆ పథకానికి తూట్లు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిజంగా గ్రహణం పట్టించాడు ఆరోగ్యశ్రీ పథకానికి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని యాస్టీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇవాళ డబ్బులు ఇవ్వలేదు, పెరిగిపోయిన బకాయిలు. వాళ్ళు కూడా వాళ్ళ స్టాఫ్కి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఈ మెడిసిన్కి సంబంధించిన దూది, కాటను, ఇన్స్ట్రుమెంట్స్కి వీటన్నిటికి కూడా డబ్బులు కట్టుకోవాలని అవసరాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా గతి లేక మేము స్ట్రైక్ చేస్తామని చెప్తున్నారు హాస్పిటల్స్ వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొని దీనికి టాప్ ప్రయారిటీ ఇచ్చి
ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆగిపోకుండా, అంటే స్ట్రైక్ వచ్చి ఆగిపోతే చాలామంది పేషెంట్లు ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఇది ప్రజలకు అవసరమైన ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి టాప్ ప్రయారిటీ ఇచ్చి దాని మీద చర్చలు జరిపి వాళ్ళ హాస్పిటల్స్కి డబ్బులు క్లియర్ చేసి సేవలు అందే విధంగా చేయవలసిందిగా కోరుచున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.